వరాకిలో ఒక 30,000 మందికి ఊచకోత కోసేసింది. మొత్తం 1,62,000 మంది ఉద్యోగుల్లో 30,000 మందిని తీసి బారేసింది. అంటే 18% మందిని తీసేసింది. కారణం ఏంట్రా అంటే అది కూడా ఇప్పుడు ఏఐ డేటా సెంటర్లోకి ప్రవేశిస్తుందట. $162 బిలియన్ దీనికోసం ఖర్చు పెడుతుంది. $50 బిలియన్ అప్పుగా తీసుకొస్తుంది. ఇప్పటికిప్పుడు ఇంతమందిని తీసేయడానికి ప్రధాన కారణం ఖర్చులు తగ్గించుకోవడం. పైగా వీళ్ళందరినీ కూడా అనవసరంగా జీతాలు ఇచ్చి పెంచుతున్నామనే ఉద్దేశంతో వీళ్ళ అవసరం లేదు, ఇక మీ యొక్క అవసరాలు లేవు అని చెప్పి ఈ 30,000 మందికి కూడా మెయిల్స్ ద్వారా ఉద్వాసన పలికేశారు. అది 12,000 మంది ఇందులో భారతీయులు ఉన్నారు. ఇక్కడ భారతదేశంలో 30,000 మంది పనిచేస్తున్నారు కదా, అంటే ఇక్కడ భారతదేశంలో కూడా ఉన్నటువంటి వరాకీల ఆఫీసుల్లో 30,000 మంది చేస్తే, అలాగే దేశవ్యాప్తంగా అక్కడ అమెరికాలో కెనడాలో చేస్తున్నటువంటి వారిలో కూడా భారతీయులు ఉన్నారు. మొత్తం ఈ 30,000లో 12,000 మందికి పైగానే భారతీయులకి ఉద్వాసన పలికారు. వీళ్ళందరికీ కేవలం మార్చితో పాటు 3 నెలల జీతం ఇస్తారు అదనంగా. అది కాకుండా ప్రతి సంవత్సరానికి 15 రోజుల చొప్పున జీతం ఇస్తారు. అంటే సర్వీస్ని బట్టి ఒకరు 5 సంవత్సరాలు చేస్తే 75 రోజులు, 3 సంవత్సరాలు చేస్తే 45 రోజులు, 10 సంవత్సరాలు చేస్తే వాళ్ళకు ఒక 150 రోజులు, అంటే 5 నెలల జీతం అదనంగా ఇస్తారు. ఇంకేమైనా మార్చి 31లో సెలవులు ఉంటే వాటిని కూడా వాళ్ళు క్యాష్ చేసుకోమంటారంట. ఇదంతా కూడా వాళ్ళు చెప్పినటువంటి గడువులోపు రాజీనామా చేస్తేనే, లేకపోతే ఈ డబ్బు ఎవరు. ఇప్పుడు ఈ మార్చి నెల కాకుండా 3 నెలలు అదనంగా ఇస్తారు. సంవత్సర సర్వీస్కి 15 రోజులు జీతం ఇస్తారు. అలా ఎన్ని సంవత్సరాలు చేస్తే అన్ని 15 రోజులు. ఇలా వినేసరికి ఎలా ఉంటుంది? ఒక్కొక్కరు ఈఎంఐలు కట్టాల్సి ఉంటుంది, లేదా ఏవో అప్పులు చేసి ఉంటారు. మళ్ళీ ఇప్పుడు ఉద్యోగం వెతుక్కోవాలి. మరి వీళ్ళే ఇంత ఉద్వాసన పలికితే మిగతా సాఫ్ట్వేర్ కంపెనీలు ఏం చేస్తాయి? ఊరుకుంటాయా? అవి కూడా ఖర్చులు తగ్గించుకుంటాయి. కాబట్టి ఉద్యోగాలు ఎలా దొరుకుతాయి? ఇలాంటి పరిస్థితి ఇప్పుడు సాఫ్ట్వేర్ ఉద్యోగం ఉంది. ఇది నిజంగా చెప్పాలంటే చాలా భయంకరమైనటువంటి భూమి. సాఫ్ట్వేర్ జీవితాలు జీతాలు వచ్చినంత వరకు స్వర్గంలాగా ఉంటాయి. కరెక్ట్గా ఇలాంటి పరిస్థితి వస్తే మాత్రం నరకమే. ఎందుకంటే అన్ని ఈఎంఐలు, ఒకటి కాదు 2 కాదు. ₹1,00,000 జీతం దాటిందంటే మనకు 10 ఈఎంఐలు ఉంటాయి, కనీసం 5-6 ఈఎంఐలు ఉంటాయి. అవన్నీ టైంకి కట్టాలి. 10వ తారీఖు లోపు కట్టాలి. 2వ తారీఖు ఒకటి, 1st తారీఖు ఒకటి, 5వ తారీఖు ఎక్కువ ఉంటాయి. ఇలాంటి పరిస్థితి సాఫ్ట్వేర్ కంపెనీల ఉద్యోగులకు వస్తుంది.